ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు తెలియజేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను కూడా బహుగా దీవించునుగాక. మంచిదండి, మీరు క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి
మనుష్యుల చేత త్రక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ప్రియా దేవుని కుటుంబమా, నిన్నటి దినాన ఉప్పు కొరకు మనం మరి మాట్లాడుకున్నాం, వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఉప్పును తయారు చేసే విధానాలలో కొన్ని విధానాలు కూడా మనం గుర్తు చేసుకున్నాం. మరికొన్ని మాటలు ఈవేళ రెండవ భాగముగా జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు, మనమందరము కూడా ప్రభు యొక్క బిడ్డలము. వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యోహాను పత్రికల్లో రాస్తున్న శ్రేష్టమైన మాట, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలము అని చెప్పబడుతున్నది. ఎంత గొప్ప భాగ్యం అండి! మనము దేవుని పిల్లలము అని పిలువబడటానికి ఎంత ధన్యులము. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉండాలి అంటే, సారము కలిగిన ఉప్పు యొక్క తత్వాలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశాలు. ఉప్పు ఎలాగైతే రుచికరంగా ఉంటుందో, ఏ విధంగా అది శుభ్రపరచబడుతుందో, ఏ విధంగా అది తయారు చేయబడుతుందో, ఏ విధంగా పదార్థాలకు రుచినిస్తుందో, ప్రభు యొక్క బిడ్డలైనటువంటి మనము కూడా అదే ఉప్పు తత్వము, సారము కలిగి ఉండాలని మన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యం ప్రియులారా. కాబట్టి నిన్నటి దినాన్న ఇక్కడ ఉప్పు దాని యొక్క తయారీ కొరకు ఆలోచన మనం రెండు విధాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఈ యొక్క ఉప్పు తయారీ విషయంలో బాయిలింగ్ ఆర్ రిఫైనింగ్ అనే మాట. బాయిలింగ్ ఆర్ రిఫైనింగ్, సముద్రపు నీరును మరిగించుట. ఈ ప్రాసెసింగ్ అనేది చాలా శుద్ధి చేయబట్టడానికి జరుగుతూ ఉంటారు. దీన్ని మానవుని యొక్క జీవితానికి పోల్చుకుంటూ ఉన్నప్పుడు, మానవుని యొక్క జీవితము కూడా సముద్రములో నీటితో కలిపినటువంటి ఉప్పు ఏ విధంగా ఉంటుందో, అలాగా లోకముతో కలిసిపోతున్న మానవుని యొక్క జీవితము కూడా అలాగే ఉంటుంది. కాబట్టి లోకములో ఉన్నవి అన్నీ కూడా అనేక రకాలు దేవునికి వ్యతిరేకమైనటువంటి సంగతులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కనుక దేవుని పిల్లలు అని చెప్పుకోవటానికి దేవుడు ఏం చేస్తారని ఆలోచన చేస్తే, మన జీవితాల్లో కూడా కొన్ని రకాల శ్రమలు కలుగు చేస్తూ ఉంటాడు. ఈ శ్రమలు కష్టానికి కాదు, కానీ మేలు కలగటానికి సమస్తం సమకూర్చి జరగబడుచున్నాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సముద్రపు నీరు మరిగించుట ద్వారా ఎలాగైతే ఈ సముద్రములో నీరు అది ఆవిరై శుద్ధి చేయబడి ఉప్పుగా తయారవుతుందో, మానవ జీవితంలో దేవుని ద్వారా కలిగే శ్రమలు కూడా భరించే ప్రతి విశ్వాసి చివరికి ఏ విధంగా తయారవుతాడంటే, రుచినిచ్చే మంచి ఉప్పుగా తాను తయారు చేయబడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవునికి శ్రమలు కలుగుతాయి. యోబు యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, యోబు కొరకు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పబడ్డాయి. ఆ మాటలు భావాన్ని మనం ఒకసారి యోబు గ్రంథములో 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. జాగ్రత్తగా మనం చూద్దాం. ఆ యోబు అనే అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇటువంటి వ్యక్తి అని ఎవరు చెబుతున్నారు యోబు కొరకు? యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు.
అటువంటి యోబుకి ఎటువంటి శ్రమ కలిగింది అని ఆలోచన చేస్తే చరిత్రలో భూమి పుట్టలేదు మొదలుకొని ఎంతవరకు ఎవ్వరికి కూడా అటువంటి కీడు, దుఃఖము, నష్టము కలగలేదు. అంటే అతడు లోకములో కలుగుచున్నటువంటి శ్రమల ద్వారా తను ఏ విధంగా సిద్ధపరచబడ్డాడు అంటే ఇతరులకు రుచినిచ్చే ఒక మంచి ఉప్పు వలె తాను సిద్ధపరచబడ్డాడు. కాబట్టి శ్రమలు అనే కొలిములో మానవుడు కాల్చబడాలి. బంగారాన్ని శుద్ధి చేయటానికి కొలిమిలో కాలుస్తారు, సుత్తితో దాన్ని సాగకొడుతూ ఉంటారు. ఆ విధంగా క్రైస్తవ జీవితము కూడా శ్రమలని కొలిములో కాల్చబడాలి. ప్రభు పంపించే శ్రమలను భరించేవారుగా ఉండాలి. అందుకనే తన భార్యతో అంటాడు, ఆయన ఇచ్చినప్పుడు స్తుతించావు, ఆయన తీసుకున్నప్పుడు నువ్వు స్తుతించవా? ఎవరు మాట్లాడలేనటువంటి సత్యాన్ని మాట్లాడాడండి. ఉప్పు యొక్క గొప్ప తత్వాన్ని, లక్షణాన్ని కలిగినటువంటి యోబు యొక్క జీవితం ఒక గొప్ప మాదిరిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఈవేళ ఈ ఉదయకాలములో బాయిలింగ్ ఆర్ రిఫైనింగ్ అంటే సముద్రపు నీరును మరిగించుట అనేది మనం మన గృహాలలో చేసే కొన్ని రకాల ప్రాసెసింగ్ మనం చూస్తూ ఉంటాం. అది పాలు కావచ్చు, నీరు కావచ్చు, లేకుంటే వేరే పదార్థాలు కావచ్చు. వాటిని మరిగించేటప్పుడు వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా నశించిపోతుంది. వాటిలో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ కూడా అవి మరుగైపోతాయి. అలాగే మానవుని యొక్క జీవితము కూడా ఈలాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చేటప్పుడు, శ్రమలని కొలుములో కాల్చబడినప్పుడు మనలో మనకు తెలియకుండా దాగి ఉన్నటువంటి శత్రు సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా కాల్చబడి, తొలగించబడి పరిశుద్ధత కలిగి ఉంటాం. అందుకని పేతురు పత్రులు అంటాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేం. కాబట్టి ముగింపుగా ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యములో మనము లోకమునకు ఉప్పు అయి ఉన్నాము తప్ప సారము లేని ఉప్పు వలె కాదు. సారము కలిగి ఉంటే శ్రమలనే కొలుములో కాల్చబడాలి, మరిగించబడాలి, శుద్ధి చేయబడాలి. అలా శుద్ధి చేయబడి పవిత్రపరచబడ్డారు. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెడుగు కుమరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. ఉప్పుని కూర్చిన వాక్య ధ్యానం మాకు ఇచ్చారు. ఉప్పు యొక్క రుచి తత్వం కలిగి ఉండాలని నీ వాక్యం ధ్యానం చేస్తూ నైనా మంచి ఉప్పుగా సిద్ధపరచబడాలంటే అది నా తండ్రి వేడి చేయబడాలి ప్రభువా, అది మరిగించబడాలి నైనా. అట్టి రీతిగా మానవ జీవితంలో కలిగే శోధనల ద్వారా కూడా మేము పవిత్రపరచబడే జీవితాలు మాకు దాయిచ్చి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఎండల యొక్క భయంకరమైనటువంటి వేడిమని తగ్గించండి ప్రభువా. ఇదిగో తండ్రి, చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు, వారి విద్య, వారి ఉద్యోగాలు, వారి పరీక్షలు, వారి ఇంటర్వ్యూస్ కొరకు ప్రార్థిస్తాం. వారి వివాహ సమయాల కొరకు నాయన ప్రభువా, ఇదిగో గర్భిణీ స్త్రీలకు ప్రసవ కొరకు, అలాగే గల్ఫ్లో తండ్రి యుద్ధ బీభత్సాలు దూరపరిచి ప్రభువా అందరికీ క్షేమాభివృద్ధి కలుగిచ్చేయమని, ఆరాధనలో ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము తోడుగుని సంరక్షించి కాపాడునుగాక.